కార్తీక పురాణము 6వ అధ్యాయము. దీపదాన మహత్యం. వశిష్ఠుడు జనక మహారాజా, పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను, సిరి సంపదలను, ముక్తిని కలిగిస్తుంది. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. పత్తితో వత్తి చేసి ప్రమిదలో ఉంచి దానిలో ఆవినెత్తితో గాని, నువ్వుల నూనెను గాని, కడకు ఆముదాన్ని గాని వేసి దేవాలయంలో దీపారాధన చేసి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణునకు దానమివ్వడం శుభపుణ్యప్రదం. ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతిరోజు దానమిస్తున్న బ్రాహ్మణునకు గోధుమ పిండితో చేసిన ప్రమిదలో నేతిని వేసి పైడిపత్తి వత్తిని వేసి వెలిగించి దానిని దానమిస్తే ఇచ్చిన వారికి సకల సంపదలు, సమస్త ఐశ్వర్యములు కలగడంతో పాటు మోక్షసిద్ధి కూడా కలుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వితంతువు గాథను చెబుతాను విను. పూర్వం ద్రవిడ దేశంలో ఒక వితంతు ఉండేది. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త మరణించాడు. ఆమెకు అయినవారంటూ ఎవరూ లేని కారణంగా ఇతరుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, వారు పెట్టింది తింటూ, వారు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది. వంట చేసుకోవడం అనేది ఎరుగదు, డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు. ఎవరు ఏమి పెట్టకపోతే పస్తుండేది, కానీ తన దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కొని చేసుకోవడమో, కొనుక్కొని తినడమో చేసేది కాదు. పూచిక పుల్ల కూడా ఖర్చు చేయని పరమ పిసినారి. ఆమె తన దగ్గరున్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది. పూజా పునస్కారాలు చేయడం అంటే అసలే తెలియదు. ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది. ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళుతున్న ఒక విప్రుడు వచ్చాడు. అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నేను చెప్పే మాటలు నీకు కోపాన్ని కలిగించినా నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెకు మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు సిరి సంపదల వ్యామోహంలో పడిపోతున్నావు. దాన ధర్మాలను చేయడం లేదు, నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు, పూజా పునస్కారాలను చేయడం లేదు. నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు. రాక వచ్చిన మానవ పాడు చేసుకోకు. నీకు నా అనేవారెవరూ లేరు గదా, ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు? అమ్మా, ఈ శరీరము మాంసము ఎముకలతో చేసిన గూడు. ఇది ఎల్లకాలమూ ఉండదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోతాయో తెలియదు. అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాట దేనికోసం? ఈ లోకంలో నీకు ఏం సుఖముంది? ఎవరు పెడతారు? ఎవరి వలన డబ్బు ఏ విధంగా సంపాదించినా ఎంత సంపాదించాలనే తాపత్రయమైతే ఉంది, కానీ వాని వలన నువ్వు సుఖపడేది ఏముంది? నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం, ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి? ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలుగా అనేక జన్మలను ఎత్తడం, ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం. జీవికి అదే నా లక్ష్యం. అజ్ఞానం, తెలుసుకోకపోవడం అనే చిమ్మ చీకటిలో పడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నావు. కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి. నీ వరకు నువ్వు అనుభవించు. భగవంతుణ్ణి ఆరాధించు. అతడి సేవలో కాలం గడుపు. నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించు. 10 మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించుకొని సుఖంగా ఉండు. ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ సత్కార్యమైనా పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీపదానం చెయ్యి, మోక్షం లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసుకి ఎక్కి నిలిచాయి. నిజమే, నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను? ఎందుకింత తాపత్రయపడుతున్నాను? ఎందుకోసం పరమలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధాలా బ్రాహ్మణుడు చెప్పిన దానిని మాటిమాటికి తలుచుకుంటూ ఆలోచిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దానధర్మాలు చేసింది. భగవంతుణ్ణి ఆరాధించింది. బ్రాహ్మణుని మాటయందు నమ్మకముంచి అతడు చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది. కార్తీక పురాణాన్ని విన్నది. అలా కాలం గడుపుతూ చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు. లోభగుణం నరకానికి దారి చూపిస్తుంది. మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలే తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని. అలా చేస్తే చివరకు రాజుల పాలవడమో, దొంగల ఎత్తుకుపోవడమో జరుగుతుంది. అలా కాక సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కథ మనకు తెలియజేస్తున్నది. దానం భోగో నాశస్త్రీ, స్త్రీ గతయో భవంతి వితస్త్య అనే నీతి శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తున్నది వితంతు జీవితం.
ఆరవ రోజు పారాయణ సమాప్తం.